యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. యావత్ ప్రపంచం భారతదేశం వైపు ఎంత విశ్వాసంతో చూస్తోందో తెలంగాణ వైపు కూడా అంతే విశ్వాసంగా చూస్తోంది. ఈ ప్రపంచ సదస్సును అభివృద్ధి, సంక్షేమ, నిర్మాణ, హార్దిక వికాసాల ఉషస్సును విజయవంతం చేసేందుకు వేయించేసిన పెద్దలు ఎందరో ఉన్నారు. విదేశాల నుంచి కూడా వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు గారి పక్షాన గౌరవనీయ స్పెషల్ సిఎస్, ఈ కార్యక్రమం అనుసంధానకర్త సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ గారి పక్షాన, తెలంగాణ పండుగలో పాలు పంచుకుంటున్న అందరి పక్షాన మీకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం స్వయంగా కలిసి ఆహ్వానించినప్పుడు ప్రధానమంత్రి గారు తెలంగాణ ఎంత వేగంగా, సేవా యాగంగా, నిర్మాణాత్మక పనుల్లో ప్రతి సామాన్యుడు భాగంగా సాగాలి అని ఆశీర్వదించారు. గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడే వేయించేశారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారిని వేదిక సవినయంగా ఆహ్వానిస్తోంది. గౌరవనీయులైన జయేష్ రంజన్ గారు, ఇతర సీనియర్ అధికారులు అలాగే వేదికపైకి వేయించేయవలసిందిగా ఆనరబుల్ గవర్నర్ గారు, ఆనరబుల్ సీఎం గారు కొద్దిసేపట్లోనే వేయించేస్తారు. హలో కాదు అమ్మా, తెలియదు కదా నువ్వు. శ్రీ ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారు. మనం కూడా స్వాగతం పలుకుతాం ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి చప్పట్లతో. భారతదేశంలో మన తెలంగాణ ఘన తెలంగాణగా మలచేందుకు జరుగుతున్న కృషిలో వేదికను అలంకరించిన పెద్దలు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నరసింహారెడ్డి గారు. సార్ నరసింహారెడ్డి సార్. ఈ గ్లోబల్ ఈవెంట్ వార్ రూమ్ ఇన్ఛార్జిగా ఉంటూ ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ యొక్క మార్గదర్శనంలో ఓ బిగ్ టీమ్ డే అండ్ నైట్ పనిచేసింది. మీ అందరికీ తెలుసు. రేయింబవళ్ళు పనిచేసిన బృందానికి నేతృత్వం వహించిన జయేష్ రంజన్ ఐఏఎస్ వేదికపైకి వచ్చారు. వారికి మీ ఆశీస్సులు, మీ అభినందనలు, శుభాకాంక్షలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన వేదికకే ప్రపంచ స్థాయి విలువ తెచ్చే పెద్దలు వస్తున్నారు వేదికపైకి. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. కైలాష్ సత్యార్థి గారు, నోబెల్ లారెట్. జెరెమీ జోగెన్స్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్, ఇన్నోవేషన్ అండ్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. అలాగే ఎరిక్ స్వైడర్, డైరెక్టర్, ట్రంప్ మీడియా.